శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి అక్టోబర్ 27 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి పండితరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారండి. అంతేకాకుండా చాలా కూడా నెమ్మదస్తులని చెప్పుకోవచ్చు. వీరు ఏ విషయాన్నైనా కానీ పైకి చూడడానికి చాలా ధైర్యంగా ఉన్న వారిలా కనిపించిన లోపల మాత్రం మెతక స్వభావం కలిగి ఉంటారు. ఏదైనా ఒక మాట చెప్పాలన్నా కానీ వీరి దగ్గర ఏదైనా ఉంది లేదు అని చెప్పడానికి కూడా చాలా మొహమాట పడుతూ ఉంటారు. అంతటి నిర్మలమైన స్వచ్ఛలమైన మనసు కలిగిన వారు. చిన్నపిల్లలాగా ఆలోచిస్తూ ఉంటారు. చిన్నపిల్లల యొక్క మాట తీరు ఉంటుంది. కల్లా కపటం లేని మనసు ఈ రాశి జాతకులు చూడవచ్చండి. దయాగుణము కూడా వీళ్ళకి అధికంగానే ఉంటుంది. వీరి దగ్గర ఉన్నా లేకున్నా వీరి దగ్గర ఉన్నంతలోనే ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటారు. పేదలకు అలాగే ఎవరైనా సరే ఫౌండేషన్ తరపున కానీ ఇలాంటి సాహసాలు చేస్తూ ఉంటారు. తోచినంత సాయం కూడా ప్రతి మాసం చేస్తూ ఉంటారండి. వీరికి చేతనైన కార్యక్రమాలు చేయటము ఇటువంటి వాటిపై ఆసక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరి కళ్ళ ముందు ఎవరైనా బాధపడుతున్నా కానీ ఏదైనా సహాయం కోరి వీరి దగ్గరికి వచ్చినా కానీ ఆ సహాయం కోరి వచ్చిన వారికి ఉత్తి చేతులతో అయితే వెనక్కి పంపించకుండా తగినంత మాట సహాయం కానీ లేదంటే వీరికి తెలిసినంతలో ఏదైనా సహాయం చేసే అవకాశం ఉంటే వీరి తృప్తి కోసమైనా చేస్తారు. ఇక విషయం ద్వారా అయితే వీరైతే తృప్తి పడతారండి. అది ఎదుటివారి కష్టంలో సాయం చేయటము ఇదే వీరికి తృప్తినిస్తుంది. ధనం సంపాదించడం కూడా అంత తృప్తినివ్వదండి. వీరికి కావాల్సిన వస్తువులు ఏమైనా ఉన్నా లేకపోతే ఏదైనా వీరు కష్టపడి సంపాదించాలనుకున్నా వేరొకరు ఇస్తే కానీ తీసుకోవడం ఇష్టం ఉండదు. ఏదైనా వీరే కష్టపడాలి, వీరే సంపాదించుకోవాలి, వీరే ధనాన్ని సంపాదించుకొని ఆ యొక్క వాటిని కొనుక్కోనుకుంటూ ఉంటారు. అయితే షూరిటీ సంతకాలు కానీ ధన సహాయం చేసేటప్పుడు కానీ కుడి చేతితో చేసే సాయము ఎడమ చేతికి కూడా తెలియకుండా కుడి చేతితో సాయం ఎవరో తెలియనివ్వరండి. వీరి దగ్గర ఉన్నంతలో ఏడు వ్యక్తులకి సహాయాన్ని అందించి దయాగుణము, క్షమాగుణం కూడా వీరికి ఎక్కువే. అంతేకాకుండా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే వెంటనే వీరి కంటి వెంబడి నీళ్లు జలజల కారిపోతూ ఉంటాయి. అంతటి సున్నిత అడ్డంకులను కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే క్రీడా రంగంలో ఉన్న వారికి వీరు ఏదైనా సాహస రంగాల్లో ఎక్కువగా ఉంటారు. క్రియేటివ్ రంగాల్లో ఉంటారు. అలాగే ఏదైనా సరే వీరు ఉద్యోగం కంటే కూడా వ్యాపారంలోనే ఎక్కువగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. చాలా రోజుల తర్వాత వీరి యొక్క పాత స్నేహితులు కలయిక కానీ స్నేహితులతో కానీ వీరు సమయం గడపబోతున్నారు. ఏదైనా నూతన విషయాలు చర్చించి నూతన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడము, నూతనమైన పద్ధతుల్లో అనుకున్న దాన్ని కనిపెట్టడము ఇలాంటివి చేయటం వల్ల రేపటి రోజున వీరి మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. వీరికి ఉన్న సమయంలోనే బిజీ లైఫ్ షెడ్యూల్ అయితే వీరు పనులు చేసుకుంటూ ఉంటారు. ఇక రేపటి రోజు సమయాన్ని స్నేహితులతో చక్కగా గడుపుతారు. దీని ద్వారా మీరు కోల్పోయిన శక్తిని అయితే పుంజుకుంటారండి. ఇక అలాగే డబ్బు మీకు ముఖ్యమైనప్పుడు కూడా మీరు దాని పట్ల కొంచెం సున్నితంగా వ్యవహరించి సంబంధాలు పాడు చేసుకోవద్దు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అలాగే కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి. డబ్బు మాత్రం శాశ్వతం కాదండి. ఎవరైనా ఏదైనా చెప్తే వినరు. అలాగే పెద్దలు కానీ చిన్నవాళ్ళు కానీ లేదంటే చుట్టూ ఉన్న శ్రేయోభిలాషులు కావచ్చు, మీకు సంబంధించిన ఏదైనా ఒక మంచి మాట చెప్పడం వల్ల మీరు ఆ మాటను విన్నట్లే వింటారు కానీ దాన్ని అమలుపరచడం మాత్రం కొంచెం నిర్లక్ష్యం వహిస్తారు. ఇలా మీరు మీ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల తల్లిదండ్రులు అలాగే బంధుమిత్రులు లేదంటే మీ యొక్క శ్రేయోభిలాషులు వీళ్ళందరినీ కూడా కొంచెం బాధ పెట్టిన వారు అవుతారనమాట. అంతేకాకుండా వారి మనసులో కూడా ఆందోళన రేకెత్తించే విధంగా మీ ప్రవర్తన ఉండబోతుంది.
ఏదైనా వారు మీకు ఏదైనా సలహా ఇచ్చినా డబ్బుకు సంబంధించిన విషయాలు కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం అయితే ఇలాంటివి చేయకండి. అయితే ఏదైనా కానీ ఎదుటి వ్యక్తులకు సహాయం చేయాలని మంచి గుణం ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తులు అందరూ కూడా మంచి వాళ్ళు ఉండరండి. అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుకి సంబంధించింది కావచ్చు, అవకాశాల విషయాలు కావచ్చు, అవసరాన్ని బట్టి వారు రంగులు మార్చుకుంటూ ఉంటారు. ఓసర వెళ్ళిలాగా అలాంటి మనుషులు మనం గుర్తించలేం. మంచి వాళ్ళు అయితే ఎలా ఉంటారో అటువంటి వారు కూడా మన చుట్టూ ఉండటమే కాకుండా మనల్ని దెబ్బతీయాలనే విధంగా ఎదుగుదలను చూసి మనం ఏదైనా బాధ పెట్టించడం అని చెప్పి చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారు ఏంటంటే ప్రత్యేకంగా మేము ఇలాంటి వాళ్ళం అని చెప్పి ఎవరు కూడా నోటి మీద రాసుకొని ఉండరండి కదండి. వారి ప్రవర్తన, వారి యొక్క నడవడిక మనమే తెలుసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. మీ మంచి మనసుతో ఆలోచిస్తారు. అందరూ మాలా ఉంటారని, కానీ శ్రేయోభిలాషులో కూడా భేదాభిప్రాయాలు ఉంటాయండి. ఈ విషయం గుర్తుంచుకోండి. ఎదురు వ్యక్తులు వారి యొక్క లోపాలు దాగి ఉన్న కుళ్ళు కుతంత్రాలు అనేవి ఇవన్నీ బయట కనిపించవు కదా, మన వెనకాలే కనిపిస్తాయి. మన వెనకాల ఏదో విధంగా గోతులు తీయాలంటూ సిద్ధంగా ఉన్న వ్యక్తులు బోలెడంత మంది. అయితే అటువంటి వారి దగ్గర నుంచి కొంచెం ఒక పని చేసి జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క నిర్ణయాలు కానీ, మీకు సంబంధించిన విషయాలు కానీ, ఎటువంటి బలహీనత కానీ వారి దగ్గర తీసుకెళ్లొద్దు. ఈ విషయాల్లో ఎవరైనా మీ తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువర్గంలో శ్రేయోభిలాషులు, స్నేహితులు ఏదైనా ఒక సలహా కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఒకసారి డబ్బు పోగొట్టుకుంటే మరలా తిరిగి రాదండి. మీరు ఎంత కష్టం చేస్తే కానీ ఆ డబ్బు మీరు పొందలేరు. కాబట్టి డబ్బు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, పెద్దలకు, పిల్లలకు ఇలా ఏదో ఒక విధంగా అవసరమైనప్పుడు ఎవరు ఇచ్చేవారు ఉండరు, కరువైపోతూ ఉంటారు. కాబట్టి కొంచెం డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. సంబంధాలు పాడు చేసుకోవద్దు. ఏంటంటే ఒక మంచి కోరి ఎవరైనా ఒక మంచి సలహా ఇస్తే దాన్ని అమలు చేయడం నేర్చుకోండి. మీ మంచి కోరిన మీ తల్లిదండ్రులను బాధ పెట్టిన వారు అవుతారు. లేదంటే కాబట్టి అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే అవకాశం అయితే ఉందండి. దీని గురించి మీరు భరోసా కల్పించాల్సిన కొంతమంది వ్యక్తులకి భరోసా కల్పిస్తే రేపటి రోజు మీ జీవితం అనేది బాగుంటుంది. మీరు ముందుకు వచ్చి ఏదైనా మీకు అవసరమైతే చేతులు అందించడానికి సిద్ధంగా ఉంటారు. కొంతమంది మనకి అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వకపోగా చాలా రకాల మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. అదిగో ఇదిగో అని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి. మీకు రేపటి రోజున బయటకు వెళ్ళేటప్పుడు అన్ని రకాలుగా లాభదాయకంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, ఎవరితోనైనా రేపు బయటకు వెళ్ళేటప్పుడు సమయాన్ని గడపడము, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడము, వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవడము, ఉన్న మనస్సులు తొలగించుకోవడము ఇవన్నీ రేపు జరగబోతున్నాయి. జీవిత భాగస్వామితో చాలా వరకు కూడా మీ ఇద్దరి మధ్యన గొడవలు కూడా తగ్గుమోగం పడతాయి. అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. వారి యొక్క తోడ్పాటు అయితే మీకు తప్పకుండా అందిస్తారండి. మీ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తగ్గడంతో పాటుగా భాగస్వామ్యంతో పాటు మీరు చాలా చక్కగా ముందుకు వెళ్తారు. వారి యొక్క మాటలతో మీ యొక్క ఆలోచనలు మారతాయి. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టడానికి సిద్ధమైన రోజు. లాభం పొందే అవకాశం అయితే ఉందండి. మీ యొక్క భాగస్వామితో ఒక్కసారి చేతులు కలపడం, అన్ని విషయాలు ముందే తెలియజేయడం వల్ల ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. కాబట్టి వాళ్ళతో చేతులు కలిపే ముందు ఒక్కొక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీరేంటంటే ఇంట్లో కార్యక్రమం వల్ల చుట్టాలు రావడంతో మీ సమయం కొంచెం వృధా అవుతుంది. ఎంతవరకు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలో అంతవరకు టైం స్పెండ్ చేయడము ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ టైం ఇది మీరు ఆ టైంకి ఆ పనులు పూర్తి కాకపోవడం వల్ల కూడా పనులు వాయిదా పడవచ్చు. రేపటి రోజున మీలో ఆ విధమైన ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. ఈ విషయం పట్ల జాగ్రత్తగా వహించండి. అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామి మీ సొంతం కాబోతున్నారండి. ఎంత మంచిగా ఆలోచన చేస్తారంటే మీ జీవిత భాగస్వామి కూడా మీ గురించి అంతే అద్భుతంగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఆవిడ అంతగా ఆలోచించినప్పుడు మీరు కూడా ఆమెకు ఎంతో కొంత సమయం కేటాయించడం వల్ల రేపటి రోజున ఎంతో మంచిగా అయితే మీకు ప్రేమపూర్వకమైన హృదయంతో మీతో చాలా గౌరవప్రదంగా అయితే నడుచుకుంటారు. ఇక రేపటి రోజున చేయాల్సిన పనులు ఏంటంటే రేపటి రోజున ఎక్కువగా రేపు కార్తీక సోమవారం కాబట్టి దగ్గరలో ఎక్కడైనా పరమేశ్వరుని ఆలయం ఉంటే మీకు దగ్గరలో కనుక ఉన్నట్లయితే ఆలయానికి వెళ్ళండి. దగ్గరలో లేకపోతే ఎక్కడైనా సరే ఇంకెక్కడైనా దూరమైనా సరే వెళ్ళడానికి ప్రయత్నించండి. లేకపోతే ఇంట్లో దేహం బిడ్డ ప్రయత్నించండి. పాలతో అభిషేకం చేయించుకోండి. ఇలా పాలు శివునికి అభిషేకించడం వల్ల ఉన్న దోషాలు ఏమన్నా తొలగిపోతాయి. శివయ్య అనుగ్రహం అనేది కలుగుతుందండి. ఆ పాలను ఇచ్చి అభిషేకం చేయించుకుంటే వీలు లేకపోతే కనీసం గుడిలో పూజారికైనా ఇచ్చి చక్కగా అభిషేకం చేయమంటే చేస్తారు. కావాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా వారితో చెప్పడం వల్ల మీ పేరు మీద చక్కగా అర్చన చేసి అభిషేకం లాంటివి కూడా చేస్తారు. రేపటి రోజున కొత్తగా ఎవరైతే వ్యాపార రంగానికి సంబంధించిన పనులు మొదలు పెడతారో మీకు మంచిగా లాభాలు అయితే కనిపిస్తున్నాయండి. స్నేహితులు కూడా పాత స్నేహితులు కలుసుకుంటారు. చుట్టూ ఉన్న వారితో చాలా ఉత్సాహంగా ఆనందంగా గడిపోతున్నారు. వారితో టైం స్పెండ్ చేయడం వల్ల ఇలాంటివి చేస్తారు. రేపటి రోజున సాయంత్రానికి ఒక మంచి శుభవార్త అయితే మీ ఇంట్లోకి ఉద్యోగానికి సంబంధించి, మీ రంగాలకు సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఒక వార్త
శుభవార్త అయితే వినాలని చెప్పి ఎదురు చూస్తుంటే ఆ ఒక మంచి శుభవార్త అయితే రేపటి రోజు మీరు ఖచ్చితంగా సాయంత్రానికి అయితే వస్తుందండి. ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్స్ గురించి కూడా రావచ్చు. మీ యొక్క శుభవార్త వినబోతున్నారు. ప్రయాణాలు కూడా రేపటి రోజున అద్భుతంగా అనుకూలంగా వస్తాయి. రేపటి రోజు మీకు శివాలయంలో అభిషేకం చేయించుకొని శివుని యొక్క నామస్మరణ, శివుని యొక్క దర్శనం మీకు అండగా కూడా మేలు చేస్తుందండి. మరి తెలుస్తుందా కండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను? తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.